నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు డిసెంబర్ నెల 25, 2024 బుధవారం రోజు యొక్క పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 47 నిమిషాలు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 45 వరకు. అయితే ఈరోజు తిథి దశమి రాత్రి 10 గంటల 27 వరకు, నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 14 వరకు, వర్జ్యం రాత్రి 9 గంటల 37 నుంచి రాత్రి 11 గంటల 24 వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 54 నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 16 నుంచి మధ్యాహ్నం 1 గంట 38 వరకు, యమగండ కాలము ఉదయం 8 గంటల 9 నుంచి 9 గంటల 31 వరకు, బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల 59 వరకు, అమృత ఘడియలు ఉదయం 8 గంటల 8 నుంచి ఉదయం 9 గంటల 57 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు మనకి పంచాంగంలో లేదు. ఇది ఈనాటి పంచాంగం. డిసెంబర్ 25, 2024 12 రాశుల వారికి దిన ఫలితాలు, దానితో పాటుగా పరిహారాలు, సూచనలు చూద్దాము. ముందుగా మేషరాశి వారికి నిరీక్షించిన పనులు, అంటే మీరు కాలయాపన జరిగిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనపడుతుంది. కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు, సఖ్యత, అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. కొత్త అవకాశాలు మీకు అందుబాటులోకి వచ్చి తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు, ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా మొత్తంగా చెప్పదలిచింది, ఈ రాశి వారికి చాలా చక్కని అనుకూలమైన సమయము. వివాహం కోసం ప్రయత్నం చేసిన, వ్యాపార విస్తరణ కోసం చేసిన, రాజకీయ రంగం కోసమైనా, మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కని అనువైన కాలము. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ కోసమైనా ఈ రోజుని మీరు వినియోగించుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. అది మానసిక ఒత్తిడి కాబట్టి దానివల్ల కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే అదిని అధిగమించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారిని పూజించి రాత్రిపూట తులసి మొక్క దగ్గర చిన్న దీపాన్ని వెలిగించినట్టయితే శుభవార్తలు, సానుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యంలో మంచి అనుకూలత కనపడుతోంది. వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో మంచి సానుకూలత, అన్యోన్య వాతావరణం కనబడుతోంది. తర్వాత మీరు ఏ పని చేపట్టినా కుటుంబం నుంచి మంచి మద్దతు కనబడుతోంది. వాళ్ళు మంచి సపోర్ట్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. పాత మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, మిగతా అందరికీ కూడా, వ్యవసాయదారుల దగ్గర నుంచి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా, ఉద్యోగంలో మార్పులు కావాలనుకున్నా, వివాహము, సంతానము, ఇలా మీరు ఏదనుకున్నా, కొత్త ప్రణాళికలు వేసుకున్నా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన కాలం అన్నమాట. దీన్ని మీరు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని విభూదిని మీ నుదుటి మీద కనుక పెట్టుకున్నట్టయితే ఎటువంటి నష్టాలు లేకుండా సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతాయి. కార్యవృద్ధి, విద్య వృద్ధి, ధాన్య వృద్ధి, ధన వృద్ధి, కుటుంబ వృద్ధి, ఇలాగా మీకు అన్ని వృద్ధి అయ్యే అవకాశమే కనపడుతోంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. కొత్త సంపర్కాలు, అంటే కొత్త పరిచయాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో విజయాన్ని, లాభాన్ని పొందుతారు.
విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. వివాహం కాని వారికి కూడా ఈ రోజు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాన్ని పొందుతూ మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే సంతాన పరంగా కూడా ఈ రోజు మీరు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మొత్తంగా ఈ రాశి వారికి చాలా చక్కని అనువైన కాలము. పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపార విస్తరణ కానీ, కొత్త ప్రణాళికలు ఏదైనా సరే మీరు ఈ రోజు నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు. మీకు అనుకూలమైన సమయమే తప్ప ప్రతికూలతలు ఈ రాశి వారికి ఈ రోజైతే అస్సలు లేవు. మీకు చెప్పదగిన పరిహారము, బుధుణ్ణి పూజించండి. బుధ ఆలయాలు అంటే నవగ్రహ ఆలయాలలో బుధుడికి ప్రదక్షిణ చేసినట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. దానితో పాటుగా గడ్డిని ఆవుకి దానం చేస్తే, అంటే పచ్చగడ్డిని గోమాతకు ఆహారంగా దానం చేసినట్టయితే కనుక బుధ అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశము చాలా చక్కగా కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, మిగతా రంగాల వారికి అత్యంత అనుకూలమైన రోజు. చక్కగా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు చాలా చక్కని అవకాశము. వృత్తిపరమైన లేదా ఉద్యోగపరమైన లేదా రాజకీయపరమైన, ఏ వ్యాపారపరమైన, ఏ పరమైనా సరే, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ రోజు సత్వరమే పరిష్కారం అయ్యి అవి లాభసాటిగా వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడి వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక చక్కని సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. సంతాన పరంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ పని ప్రారంభించాలన్నా, వృత్తి వ్యాపారాలు కానీ లేదా వాణిజ్య సంబంధిత కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు చాలా చక్కని శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ఈ రోజు ప్రయత్నాలు చేయండి. పెట్టుబడులు పెట్టారనుకోండి, ఆకస్మికంగా అంటే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశము, మీరు ఈ రోజు పెట్టుబడి పెడితే ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రగ్రహానికి సంబంధించినటువంటి జపం కానీ, శాంతి కానీ చేయించుకున్నట్టయితే, దానితో పాటుగా సోమవారం నాడు ఉపవాసం ఉండి, అంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఆలయాన్ని దర్శించి అప్పుడు కనుక మీరు భోజనం చేసినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు బుధ అనుగ్రహం కూడా మీకు తోడయ్యి ఇంకా విశేషమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది. ఉద్యోగంలో కానీ మరి ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం అలజడి, కొంచెం మానసిక వ్యధ లేదా ఒత్తిడి కలిగే అవకాశం గోచరిస్తోంది. మీకు ఇంటా బయట కూడా సానుకూలత ఫలితాలైతే దొరకటం లేదు. మీరు ఏ పని చేసినా సరే అది మీకు ప్రతికూలతను తెచ్చిపెట్టేటట్టుగానే కనపడుతోంది. కొత్త పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ప్రయాణాల్లో కానీ, మీరు వాహనాలలో కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వహించండి. తరువాత కుటుంబంలో ఒకంత అన్యోన్యత లోపించి మానసికంగా దెబ్బతినే అవకాశం కనపడుతోంది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారి యొక్క అనారోగ్య సూచన మీకు ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంది. సంతాన పరంగా కూడా మీకు అపకీర్తి కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లోనూ వాణిజ్య పరంగాను విద్యార్థులకు కూడా ఈ రోజు అస్సలు కలిసొచ్చే రోజు కాదు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజును వాయిదా వేసేయండి. ఎందుకంటే అనుకూలంగా లేదు కాబట్టి మరుసటి సమయానికి మీరు వాయిదా వేసుకున్నట్టయితే రాబోయే చిక్కులు కానీ, ఆటంకాలు, నష్టాలు కానీ ఎదుర్కొనే అవకాశం ఉండదు. ఇంకా తప్పదు మేము చెయ్యాలి అని అనుకుంటే కనుక గణపతి ఆలయాన్ని దర్శించి, గణపతి కనుక మీరు పూజ చేసుకుని గరికమాల సమర్పించి ఇంకా తప్పదు చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ పరిహారము. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, సూర్యోదయ సమయానికి మీరు సూర్యుడిని పూజించి సూర్య అష్టకాన్ని కనుక పఠించి సూర్య నమస్కారాలు వీలైనన్ని మీరు చేయగలిగితే కనుక సూర్య అనుగ్రహం వల్ల మీరు కార్యానుకూలతను, శుభవార్తలను వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా లావాదేవీలు ఏవైనా చేసినట్టయితే కనుక లాభాలు
చవి చూసే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కని అవకాశాలు, లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా శుభదినము. కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీకు వస్తాయి. అంటే ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వాళ్ళకి, మిగతా రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. దీన్ని మీరు వృధా చేసుకోకండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ వివాహం కోసం ప్రయత్నం చేయాలి అని అనుకున్నా, సంతానం కోసం ప్రయత్నం చేయాలనుకున్నా, ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా, ఏ మంచి పనికైనా ఈరోజు చాలా చక్కని శుభదినం. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. సక్సెస్ని సాధించే అవకాశం కనపడుతోంది. మీకు అన్నింటా వృద్ధియే కనపడుతోంది ఈరోజు. దానికి పరిహారం అంటే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కనుక ఉదయం పూట పఠించినట్టయితే ఈ రోజులో మీరు ఏదైనా కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ ఎదుర్కోవాల్సి వస్తే కనుక అది తప్పిపోయే అవకాశము ఈ రోజు కనపడుతుంది. ఈ నామపారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనపడుతోంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపార పరంగా అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశము, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు, మీరు అనుకున్న ప్యాకేజీతోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వారికి అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా, వృద్ధిపరంగా, ధనపరంగా, అన్ని రకాలుగా రాజకీయ పరంగా, గౌరవ మర్యాదలతో పాటు, కీర్తి ప్రతిష్టలతో పాటు ధనం కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనలాభంతో పాటు శుభవార్తలు కూడా మీరు మీ బంధువర్గం నుంచి కానీ, మీ ఇంట్లో కీలకమైన వ్యక్తి దగ్గర నుంచి కానీ శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా వర్తిస్తాయి. దానితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, శుక్రదేవుణ్ణి పూజిస్తూ, అంటే శుక్రగ్రహాన్ని పూజించుకుని, శుక్రవార నియమం పాటించుకుని, తెల్లని వస్త్రాలను శుక్రవారం రోజు కనుక ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొంది ఆ శుక్రగ్రహాన్ని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తాత్కాలికంగా మీకు చిక్కులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అవి మీకు సవ్యంగానే ఉంటాయి. అంటే మీకు చిక్కులు అనిపించవచ్చు, కానీ అవి భవిష్యత్తులో మీకు విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు అన్నమాట అవి. దాని గురించి మీరు మనస్తాపం చెందకండి. చాలా చక్కని అనువైన కాలము మీకు. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఈ రంగంలో ఉన్న వాళ్ళు, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని వృధా చేసుకోకండి. విద్యార్థులకు చాలా చక్కగాని అనువైన కాలము. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు అప్లికేషన్ కనుక మీరు నింపుకున్నట్టయితే దానికి మీకు ఓకే అనే సమాధానము వచ్చే అవకాశం కనపడుతుంది. తరువాత ర్యాంకులు సాధించే అవకాశం కనపడుతుంది. కొంతమంది విద్యార్థులకు, అంటే లా కానీ, మెడిసిన్ కానీ, లేదా ఇంజనీరింగ్ విద్యార్థులకు కొంత జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. వారు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. గణపతి ఆరాధన చేయండి. ఇంకా మిగతా వారందరికీ కూడా, ఇందులో ఉన్న అన్ని రంగాల వాళ్ళకి కూడా చక్కని సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే, మంగళవార నియమాలు పాటించుకుంటూ మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేయడంతో పాటుగా 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసి, ఒకటి మాత్రం మీరు తీసుకుని మిగిలిన పళ్లను అక్కడ ఉన్నవారికి పంచిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజు మీరు అనుకున్న పనులు జరిగే అవకాశము, శుభ ఫలితాలు వినే అవకాశము గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో విజయం సాధిస్తారు. ఈ ప్రయాణాల వల్ల మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాల వల్ల మీకు ఆర్థికంగా లాభాలు, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో లాభాలు కలిగే అవకాశం కనపడుతోంది. అంటే ఆ పరిచయాలు మీకు అభివృద్ధిని తెచ్చే పరిచయాలుగా ఏర్పడబోతున్నాయన్నమాట. అయితే రాజకీయ రంగం వారికి
కళాకారులకు ఒకంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచిగా అయితే లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజైతే చేయకండి. వ్యాపారస్తులకు బానే ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ రోజు చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అన్ని సానుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యతిరేకత ఈ రోజైతే మీకు ఎక్కడ ఏ రంగంలో వాళ్ళకి కనిపించట్లేదు. ఒక్క రాజకీయ రంగం వారికి, కళాకారులకి తప్ప మిగతా అందరికీ సానుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే మీరు చెయ్యవలసిన పరిహారము, గురువారం రోజు గురు ఆలయాలను దర్శించడము, దత్తాత్రేయుని గాని, సాయినాథుడిని కానీ పూజించి, ప్రార్థించి వారి అష్టకాలు కనుక ఒక్కసారైనా విన్నట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశము. దానితో పాటుగా గురువారం రోజు కాషాయ రంగు వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ ఎవరైనా గురుదేవులకు కానీ, పండితులకు కానీ, లేదు అంటే కనుక ఆలయాల్లో కానీ ఇచ్చేసినట్టయితే కనుక మీకు తెలియని ఆటంకాలు కానీ, ఏవైనా అవరోధాలు కానీ, మనకి తెలియనివి మీకు మీ అంటే జాతకరీత్యా ఏవైనా తెలియనివి పరిహారాలుగా ఇది సరిపోతుంది కాబట్టి ఈ పనిని మీరు చేసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే విద్యార్థులకు అత్యంత అనువైన సమయం అన్నమాట. కొత్త నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అధిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి, వాణిజ్యవేత్తలకి, పారిశ్రామిక రంగం వాళ్ళకి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య వృద్ధి, సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధి కనపడుతోంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన ఫలితాలు కనిపించే రోజు. ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఏ కొత్త ప్రణాళిక వేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా, వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోవాలన్నా, లేదా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, సంతానం కోసం ప్రయత్నాలు చేయాలన్నా చక్కని అనువైన కాలం కాబట్టి దీన్ని ఈ రోజుని మీరు అసలు వృధా చేసుకోకండి. మీకు అన్ని రకాలుగా సానుకూలము ఫలితాలు, లాభసాటి ఫలితాలు, విజయాలే ఈ రోజు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఫలితము ఏంటంటే శనిదేవుణ్ణి ఆరాధిస్తూ నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి 19 ప్రదక్షిణాలు చేసుకుంటూ, రెండోది నల్ల నువ్వుల దీపం పెట్టుకుంటూ, మూడోది నల్ల వస్త్రాలను కనుక ఆ స్వామివారి ఆలయంలో ఎవరికైనా పేదవారికి కానీ, గుళ్ళో కానీ దానం చేసినట్టయితే కనుక ఏ చిన్నపాటి మనకి తెలియని అవరోధాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా తొలగిపోయే అవకాశము, ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. మీరు ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఇటు వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ రంగం కానీ, ఏదైనా సరే మీరు ఉన్న రంగంలో మీరు కొత్త బాధ్యతలను తప్పనిసరిగా స్వీకరించవలసి రావచ్చు. అంటే బలవంతంగా మీకు కొత్త పదవులను, కొత్త బాధ్యతలను అంటగట్టే అవకాశం కనపడుతోంది. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతోంది. పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం ఈ రోజుని మీరు వినియోగించుకోకండి. ఉన్న వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే విస్తరణకి ఈరోజు ప్రయత్నాలు చెయ్యకండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనువైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకు ఈ రోజు చాలా చక్కని అవకాశము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కళాకారులకు మీరు అనుకున్నట్టుగా వచ్చే అవకాశము ఈ రోజైతే కనపట్టలేదు. మీరు ఏ ఊహలు, ఆశలు ఈ రోజు పెట్టుకోకండి. తర్వాత ఆ ప్రయత్నాలు చేయండి. తరువాత విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మీరు ఏది అనుకున్నా అది అవ్వకపోని పరిస్థితే కనపడుతోంది కాబట్టి విద్యార్థులకు చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే మీరు గణపతి ఆలయాన్ని ఉదయం సందర్శించండి. లేదా ఇంట్లో ఉన్న గణపతికి, మీ పూజా మందిరంలో ఉన్న గణపతికి బెల్లాన్ని నైవేద్యం పెట్టి గరికమాలను కనుక మీరు సమర్పించినట్లయితే, విద్యార్థులకే సుమా ఈ పరిహారము సమర్పించినట్లయితే కనుక మీరు ఏదే కాలేజీలో చదవాలనుకుంటున్నారో, ఏ కోర్సుకి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే విద్య పరంగా మీరు ఏ ఆటంకాలు ఎదుర్కొంటున్నారో
ఆ ఆటంకాలు తొలగిపోయే అవకాశము ఈ పరిహారంతో కనబడుతోంది. తరువాత మిగతా అందరికీ చెప్పదగిన పరిహారం ఏంటంటే, శనివారం రోజు మొత్తం అంతా ఉపవాసం అంటే శనివారం రోజు ఉదయం నుంచి ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించి హనుమంతుడి ప్రార్థన కానీ, హనుమంతుడి అష్టకాన్ని కానీ, దండకం కానీ చదివి మరుసటి రోజు స్వామివారిని దర్శించి ఆ ఉపవాసాన్ని విరమించుకున్నట్టయితే కనుక శనిగ్రహ దోషాలు ఉన్నా కానీ లేదా ఏ ఇతర దోషాలు కానీ మీ జాతకంలో ఉంటే కనుక అవి పరిహారం అయ్యే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా చక్కని అనువైన సమయము ఈరోజు అన్నమాట. మీరు ఏ పని చేపట్టినా లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేయాలన్నా, వ్యాపార విస్తరణ కోసమైనా, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వాణిజ్యవేత్తలకు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వారికి కూడా ఈరోజు అత్యంత అనువైన సమయమును. వివాహం కోసం ప్రయత్నించినా, కొత్త వ్యాపారం కోసం ప్రయత్నించినా, విదేశాలు వెళ్ళాలి అని ప్రయత్నం చేసినా, ఏ కొత్త ప్రయత్నానికైనా సరే ఈరోజు మీకు చక్కని అనువైన సమయము. దీన్ని మీరు వృధా చేసుకోకండి. కుటుంబంలో మంచి అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనవృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, గృహ, వస్తు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. వాహన యోగం కూడా మీకు ఈరోజు గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే వాళ్ళకి, ఈ అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనువైన కాలము. దీన్ని మీరు వృధా చేసుకోకండి. ఏ పని ప్రారంభించాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా, ఏదైనా సరే ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక మీరు గురువుకు సంబంధించిన జపాలు కానీ, దానాలు కానీ ఇచ్చినట్టయితే చక్కని ఫలితాలు పొందొచ్చు. అది మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు గురువారం రోజు ఏదైనా ఆలయంలో ఉడకపెట్టిన శనగలను పంచిపెట్టినట్టయితే అదొక పరిహారం, మంచి ఫలితాలు. లేదా శనగలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కూడా చక్కని ఫలితాలను పొందవచ్చు. దీనితో పాటుగా ఆలయంలో పసుపు రంగు, గులాబీ రంగు కలిగిన పువ్వులను స్వామివారికి మీ చేత్తో తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే కనుక ఏవైనా మీకు తెలియని, మీ జాతకంలో కనిపించే ఏవైనా దోషాలు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి.